ఇప్పుడు నేను చెప్పే ఈ 12 ఫుడ్ ఐటెమ్స్ మీరు తిన్నారంటే ఖచ్చితంగా 3 మంత్స్‌లో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనకి హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది అసల? మెయిన్‌గా 2 రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఫస్ట్ వన్ స్ట్రెస్ అండ్ తర్వాత చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్. మనం ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్, బయోటిన్ ఉన్న ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ప్రెజెంట్ అయితే మనం అన్ని జంక్ ఫుడ్స్ లాంటివన్నీ తీసుకుంటున్నాం. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి మష్రూమ్స్. మష్రూమ్స్‌లో 22 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బయోటిన్ ఉంటుంది. ఈ బయోటిన్ వల్ల హెయిర్ అనేది గ్రో అవుతుంది. స్కాల్ప్‌ని నరిషింగ్‌గా ఉంచుతుంది. మష్రూమ్స్ తినడం వల్ల యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్‌గా కూడా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి పన్నీర్. పన్నీర్‌లో 21 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బయోటిన్ ఉంటుంది. బయోటిన్ ఉండడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా అండ్ హెల్తీగా పెరుగుతుంది. దెన్ పన్నీర్‌లో హై ప్రోటీన్ అండ్ కాల్షియం అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా చాలా ఉంటాయి. తర్వాతదొచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అవిసె గింజల్ని ఒక జెల్‌లా ప్రిపేర్ చేసుకొని, ఒక హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు హెయిర్‌కి అప్లై చేసుకుంటే దాని రిజల్ట్స్ అంటే చాలా వస్తాయి. హెయిర్ స్మూత్ అవుతుంది. హెయిర్ లాంగ్‌గా పెరుగుతుంది. ఫోర్త్‌దొచ్చేసి ఎగ్స్. 100 గ్రామ్స్ ఆఫ్ ఎగ్స్‌లో 10 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బయోటిన్ అనేది ఉంటది. అలాగే హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా ఎగ్స్‌లో ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి పాలకూర. పాలకూర కూడా హెయిర్‌ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత చిలకడ దుంప, సోయా బీన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్టర్‌నేటివ్ డేస్‌లో తీసుకుంటే హెయిర్ అనేది బాగా అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పే మిగతా 5 ఫుడ్ ఐటెమ్స్‌ని అయితే ఖచ్చితంగా డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి పంకిన్ సీడ్స్. సీడ్స్ తినడం వల్ల హెయిర్ అనేది హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. నరిషింగ్‌గా కూడా ఉంచుతుంది. హెయిర్ బ్రేకేజెస్ అవుతూ ఉంటాయి కదా! అవి కూడా తగ్గిస్తూ ఉంటుంది. అండ్ తర్వాతదొచ్చేసి ఆల్మండ్స్. ఆల్మండ్స్ కూడా హెయిర్ గ్రోతింగ్‌కి అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పే ఇవన్నీ కూడా మనం డైలీ జ్యూసెస్ కింద ఆర్ స్మూతీస్, లడ్డూస్ కింద ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు. తర్వాతదొచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. న్యూ హెయిర్ రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాతదొచ్చేసి ఖర్జూరం. ఖర్జూరంలో విటమిన్ బి అండ్ సి అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వన్ మై మోస్ట్ ఫేవరెట్ వాల్నట్స్. వాల్నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ వాల్నట్స్ తినడం వల్ల హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది వాల్నట్స్ తినడం వల్ల.